హన్మకొండ సమ్మయ్య నగర్లో వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన మొగసాని వెంకటేశ్వర్లు కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మొగసాని వెంకటేశ్వర్లు రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కాగా పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బు, వస్తువులు అలాగే ఇల్లు వరదల్లో దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన కవిత తెలంగాణ జాగృతి పక్షాన ఆ కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అందించారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక్క రూపాయి కూడా వీళ్ళకి కొట్టుకోవడం దాని మీద నిరసనగా మేము డబ్బు ఇస్తా ఉన్నాం తప్పితే ఇంకొకటి కాదు. ఆ విషయం మన ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తక్షణ సహాయం చేయాలి. వరద బాధితులకు జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. అన్నా ప్లీజ్ అన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. వాళ్ళ ఫేస్ కనపడలేదు. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, ఆదుకోవాలి. వరద బాధితులను ప్రభుత్వం వెంటనే